ఎన్నో మతాలు ఉన్నాయి, ధర్మములు ఉన్నాయి భూమి మీద. కానీ క్రైస్తవ్యము యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఎవడు నమ్మినా నమ్మకపోయినా, ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, త్వరలోనే ఈ భూమి, ఇప్పుడు మనం చూసే ఆకాశం గతించిపోతుంది. గాడ్ డజంట్ కేర్ హూ బిలీవ్స్ ఆర్ హూ డజంట్ బిలీవ్. He simply is not bothered. ఒకప్పుడు కలుగునుగాక అంటే కలిగింది, ఇప్పుడు ఇవన్నీ లేకపోవునుగాక అంటే లేకుండా పోతాయి. ఈ విషయం నేను విశ్వ చరిత్ర గ్రంథంలో రాశాను. పక్కా రేపు ఉదయం సూర్యోదయం తూర్పున జరుగుతుంది అనేది ఎంత నిజమో, ఇప్పుడు మనం చూసే ప్రకృతి, భూమి, ఆకాశం అన్నీ బుష్మని లేకుండా మాయమైపోతాయి. సూర్యోదయం రేపు అవుతుంది అన్నంతకంటే ఇది నిజం, అంతకంటే నిజం. తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశం. ఆ కొత్త భూమి, కొత్త ఆకాశంలో అనేక ప్రపంచాలు ఉంటాయి. ఆ ప్రపంచములను పరిపాలించే రాణులు, రాజులను తర్బీదునిచ్చేటటువంటి ట్రైనింగ్ క్యాంప్ క్రిస్టియన్ చర్చ్. సింహాసనం ఎక్కిస్తారండి, మంచిది అని నువ్వు పరలోకానికి వెళ్ళగానే, డాడీ ఏది నా సింహాసనం, ఏది ఎక్కి కూర్చుంటా అని పోతే అక్కడ రానియరు. ఎందుకో తెలుసా? సింహాసనం ఎక్కే వాడికి కొన్ని అర్హతలు ఉండాలి. లూకాసు వార్త 12:32 ఇలాగన్నాడు, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యమును అనుగ్రహించుట తండ్రికి ఇష్టమై ఉంది. చాలా ఇష్టమైన పని, దేవుడికి చాలా సంతోషం కలిగించే పని ఏంటంటే, నీవు ఎవరివైనా సరే, నాకు చదువు లేదని నువ్వు అనుకోవచ్చు, లేకుంటే చాలా చదువుకున్నాను అనుకోవచ్చు, బాగా నాకు జ్ఞానం ఉంది అనుకోవచ్చు, లేకపోవచ్చు, నీకు పెద్ద పెద్ద మరి చారిత్రక సంగతులు, శాస్త్రీయ పరిజ్ఞానం అంతా తెలిసి ఉండొచ్చు, చాలా ధనవంతులు కావచ్చు, బీదలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు నమ్మి బాప్తిస్మము పొందిన మీలో ప్రతి ఒక్కొక్కరిని కూడా సింహాసనం ఎక్కించాలని దేవునికి చాలా చాలా ఆశగా ఉంది. చాలా ఇష్టపడుతున్నాడు ఆయన మీకు రాజ్యం అనుగ్రహించుట. మనం పాట పాడుకుంటాం కదా, ఆనందం మహానందం. రాజగు యేసు వచ్చునుగా, రాజ్యము నాకు తెచ్చునుగా, రాజగు యేసు వచ్చునుగా, రాజ్యము నాకు తెచ్చునుగా, రాజ్యమునందుని రాణిని గాను, రాజ్యమునందుని రాణిని గాను, రమ్యముగా నేనుందునుగా, రమ్యముగా నేనుందునుగా. ఆనందం మహానందం, నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, రాజగు యేసు వచ్చునుగా, రాజ్యము నాకు తెచ్చునుగా. సింపుల్ వర్డ్స్లో భక్తుడు రాసినటువంటి క్రైస్తవ నిరీక్షణంతా మూటగట్టిన పాట అది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఇది అక్షరాల నిజం. ఇదేదో కథ, కవిత్వము, కల్పన కాదు.
ఏదో ఉదాహరణకు మనం కొంతమంది చిన్నపిల్లలు మన పిల్లలు పుట్టినప్పుడు ఇంట్లో వాడికి రాజు అని పేరు పెట్టుకుంటాం. అంటే మన ప్రేమ అది, మన మురిపాం. రాజు అని రాణు, నా కూతురు మహారాణి, నా కొడుకు రాజు అని మనం మురిపానికి పెట్టుకుంటాం. అలాగా మురిసిపోవడానికి ఒట్టొట్టి మెచ్చుకోలుకు దేవుడు పెట్టలే. ప్రాక్టికల్గా ఇప్పుడు కుర్చీలో నువ్వు కూర్చున్నది ఎంత నిజమో అంతకంటే నిజంగా నిన్ను పట్టుకుపోయి ఒక సింహాసనం ఎక్కిస్తాడు. నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలా. నేనైతే ప్రిపేర్ అయిపోయా. ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. దేవుడు తీసుకెళ్ళి, బెటా నువ్వు ఇక్కడ కూర్చోరా, ఇక్కడ నుంచి ఈ 50-60 లోకాలు నీవి, ఈ పొలిమేర నువ్వు వేలుకోవాలి, ఇప్పటి నుంచి నీది బాధ్యత అంటే, థ్యాంక్ యూ తండ్రి, నన్ను ఆశీర్వదించు, నీలాగా నేను పరిపాలిస్తాను, నన్ను ఆశీర్వదించని చెప్తాను. నేను ఒక్క క్షణము కూడా అబ్బో నిజమా నాన్న, అవునా, నీ ఇట్లా అనుకోలేదే, ఒట్టుగా నేను హల్లెలూయా 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 పాట పాడి మైసూర్ పాకులు తినేది అది ఒక్కటే పరలోకం అని అట్లా నేను హౌలగాన్ లెక్క మాట్లాడాను. నేను ఐఎమ్ ట్యూన్డ్ బై ద బైబిల్. ఇన్ మై మైండ్ ఐఎమ్ ద ఫ్యూచర్ కింగ్. I am the future king. That is my own mental image of myself. చెప్తున్నా కదా, మా అమ్మని నేర్పించిన రాజా బహదూర్ రంజిత్ తోఫీర్ అని. నీ పేరేంటి బాబు అని ఇంటికి ఎవరన్నా వచ్చి అడిగితే ఇట్లా చెప్పురా నువ్వు అని అమ్మ నేర్పించింది. నాకు మాటలే అప్పుడప్పుడు వచ్చు. చిన్నగా మా ఇంటికి వస్తే నా ఫోటో చూడండి, చిన్నప్పటి ఫోటో, ఇంత బుగ్గలు చబ్బిగా ఉండేవాడిని, ఇంత చిన్నవాడు. బాబు నీ పేరేంటి నాయన అని అడగరా పిల్లల్ని, ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు కదా. నా పేరు అంకల్, నా పేరు రాజా బహదూర్ రంజిత్ తోఫీర్. అబ్బో 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 చాలా వ్యాపారం ఉంది నీ దగ్గర అని పెద్దోడు. నేను అదే వ్యవహారం ఏంటండి, నేను అదే కదా, నేను అదే రాజా బహదూర్ రంజిత్ తోఫీర్ అలా చెప్పి 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 వేల సార్లు చెప్పి నాకు మొత్తం జీర్ణమైపోయింది అది. నేను కాబోయే మహారాజును. ఒకసారి యేసయ్య నాతో మాట్లాడు, ఒరే నువ్వు బాగానే జీర్ణం చేసుకున్నావు, కానీ నేను ఎందుకు సేవకు పిలిచానంటే ఇంకా కొన్ని వేల మందిని, లక్షల మందిని అట్లా రాజా బహదూర్లను తయారు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒరే నువ్వే మురిసిపోవద్దు. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. నువ్వు కింగ్ అయితే సరిపోదురా, నాకు ఇంకా కోట్ల మంది రాజులు రాణులు కావాలి. గనుక నీతి కలుగుట కేవలము దేవుని కృపచేతనే. ఆ నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాం. దయచేసి